సో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేటప్పుడు రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఇది ఏమైనా పెయిన్‌ఫుల్లా? ఇలాంటి డౌట్స్ ఉంటాయన్నమాట. సో జనరలీ మనం ఓవ్యులేషన్ మెథడ్ ఎప్పుడైతే ట్రై చేస్తామో, వి ఓన్లీ గివ్ ఫ్యూ మెడికేషన్స్ విచ్ కెన్ హెల్ప్ ద లేడీ ఓవ్యులేట్. సో ఆ ఫీమేల్‌కి కరెక్ట్‌గా ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి వితిన్ 14 డేస్ లోపు టైంకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేసే డ్రగ్స్‌ని ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అంటారు. ఈ డ్రగ్స్‌ని మనం న్యాచురల్ మెథడ్ ఆఫ్ కన్సెప్షన్ లేదా ఐయుఐ మెథడ్‌లో యూస్ చేస్తామన్నమాట. సో ఈ టాబ్లెట్స్ తీసుకోవటం వల్ల మీకు ఎటువంటి పెయిన్ కానీ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవండి. అండ్ మంచిగా ఒక ఫాలికల్ డెవలప్ అయ్యి, ఒక గుడ్ క్వాలిటీ ఉన్న ఎగ్ డెవలప్ అవ్వడానికి ఇవి కారణమవుతాయి. సో ఈ మెడిసిన్స్ తీసుకోవటం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే కొంతమందికి మనము ఎగ్స్ అన్నీ మంచిగా పెరుగుతున్నా, స్పర్మ్ కౌంట్ అంతా బాగున్నా కూడా ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదని ట్యూబ్స్ని ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ట్యూబ్ టెస్ట్ ఫర్ సెన్సిటివ్ ఉమెన్, బాగా సెన్సిటివ్ ఉన్న వాళ్ళలో కొద్దిగా పెయిన్ అనిపించవచ్చు. బట్ ఇప్పుడు అన్ని కొత్త అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి. నౌ వీఆర్ ఆల్ డూయింగ్ SIS, ఇట్ ఈస్ కాల్డ్ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. సో ఈ టెక్నిక్ ద్వారా మనం ట్యూబ్ టెస్ట్ చేస్తే చాలా మందిలో కనుక్కుంటే పెయిన్ చాలా తక్కువ ఉందని చెప్పారనమాట.